హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఈ వ్లాగ్ వచ్చి మార్నింగ్ స్టార్ట్ అవుతుందండి. మామూలుగా వెజిటబుల్స్ అవి తీసుకొద్దామని చెప్పి బయలుదేరమాట. ఇంకా మధ్యలో చిన్న పని ఉంటే అది చూసుకొని వెజిటబుల్స్కి వెళ్ళాము. అంటే అన్య పడుకుంది, ఇంకా లెగలేదు. అన్య పడుకొని లెగిసే లోపల వెజిటబుల్స్ అయితే తెచ్చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని. ఎందుకంటే అన్య దగ్గర అత్తయ్యని పడుకోమని చెప్పి వచ్చామన్నమాట. ఎందుకంటే లెగిస్తే ఇంకా అస్సలు ఉండదండి, ఇంకా ఏడుస్తుంది. అందులో ఇద్దరం కనిపించకపోతే ఇంకా ఏడుస్తుంది అన్నమాట. ఇంకా అత్తయ్యని ఇసుకించేస్తుంది. ఇంకా అందుకని వాళ్ళు మార్నింగ్ తొందరగా బయలుదేరిపోయాము. ఎందుకంటే మొన్న గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఉండిపోయింది కదండి, చాలా ఇబ్బంది పెట్టింది అత్తయ్య వాళ్ళని. ఇంకా మేము వెజిటబుల్స్ అన్నీ కొనుక్కొని వచ్చేసాము. వచ్చేసి ఇంకా చూడండి, ఇలా వెజిటబుల్స్ కొనుక్కొని బయటకు వచ్చేసరికి పూలకుండీలు కొనుక్కుందాం అనేసరికి మాత్రం వర్షం పెద్దది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. తడిచిపోయాము కంప్లీట్గా. మేము వచ్చేసరికి ఆనే లేగలేదండి, పడుకుంది. ఇంకా గబగబా టిఫిన్ వేసేసాను అనుకోండి, ఇంకా అయిపోతుంది. అలా పిండి తీసి బయట పెట్టేసుకున్నాను. ఇడ్లీకి వేసాను అనమాట. ఇంకా పిండి ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా తీసి బయట పెట్టాను. నేను ఈ కూరగాయలు సదురుకొని చేసేసరికి పిండి కూలింగ్ పోతుంది కదండి. పిండి కూలింగ్ మీద ఉంటే కూడా గట్టిగా వచ్చేస్తాయండి. ఇడ్లీ అయినా అట్టైనా సరిగ్గా ఉండదు కూలింగ్లో ఉంటే. కూలింగ్ పోయిన తర్వాతే బాగా వస్తాయి. ఇంకా అన్నీ నేను ఏం చేస్తుందంటే రాగాల్ని నా దగ్గర శానిటైజర్ది వెజిటేబుల్స్ మీద కానీ క్లాత్స్ కానీ ఏ ఐటమ్ ఏదైనా స్ప్రే చేసుకునేది అత్తయ్య ఆన్లైన్లో తెప్పించారన్నమాట. అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా రాగాల్ని ఏం చేశానంటే మొత్తం అన్నిటి మీద బయట గుమ్మంలోనే పెట్టి శానిటైజర్ మొత్తం స్ప్రే చేసేసి ఒక్కొక్కటి తీసి స్ప్రే చేసి పెట్టుకుని తర్వాత ఒక చిన్న పని విస్కీకి గుడ్డు అవన్నీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు అవి లోపల తెచ్చి సదిరేసాను అనమాట కూరగాయలు. ఇంకా లేట్ అయిపోతుంది కదా, ముందు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అవ్వచ్చులే అని చెప్పి మొత్తం సదిరేసుకున్న తర్వాత అనుకుని ఇంకా పని చేసుకుంటున్నాను అనమాట. అల్లం తీసుకొచ్చానండి. ఎప్పుడు అల్లం తెచ్చినప్పుడు మ్యాక్సిమం అల్లం కడిగేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఎందుకంటే పాడైపోతుంది. ఒకటి యూస్ చేసుకున్నప్పుడు కూడా వెంటనే ఇలా తీసి యూస్ చేసుకోవచ్చు అని చెప్పి, అంతే, ఇంకేం లేదు. ఇవాళ వచ్చి నేను క్యాబేజీ కర్రీ చేద్దామని క్యాబేజీ తీసుకున్నాను అనమాట. క్యాబేజీ కట్ చేసుకుందామని. నేను ఎప్పుడు కూరగాయలు తీసుకొచ్చిన ఏం చేస్తుందంటే మొత్తం సపరేట్ చేసేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా మరీ బద్ధకం అనిపిస్తే తప్ప మామూలుగా అయితే మ్యాక్సిమం అన్నీ అంటే ములక్కాయలు ఏమైనా తెస్తే కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. అల్లం కడిగి పెట్టుకుంటాను. పచ్చిమిరపకాయలు తొడియాలు ఉంటాయి కదండి, అవన్నీ తీసి పెట్టుకుంటాను. బాగా ఎప్పుడైనా బద్ధకం వస్తే తప్ప అలా పెట్టేస్తాను, లేకపోతే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇంకా అల్లం నానబెట్టేసాను అనమాట, ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంది అల్లం. ఇంకా ఈ లోపల ఈరోజు చిలకడ దుంపలు తీసుకొచ్చాను నేను. చిలకడ దుంపలు అత్తయ్యకి చాలా ఇష్టం అండి, నాకు ఇష్టము. అంటే ఇంట్లో అందరం తింటాం కానీ బాగా అత్తయ్యకి ఇష్టము, అత్తయ్య తర్వాత నాకు ఇష్టము. చిలకడ దుంపలతో కూడా అదేంటి గులాబ్ జామ్ చేస్తారు కదండి, గులాబ్ జామ్ పాయసం చేస్తారు. ఈసారి చూపిస్తాను మీకు. మా అమ్మ చేసేది అన్నమాట, చిలకడ దుంపతో గులాబ్ జామ్ చేసేది ఉడకబెట్టేసి. ఈసారి చేస్తాను నేను ఖచ్చితంగా గులాబ్ జామ్. ఇంకా అవన్నీ మట్టి ఉంటాయి కదండి, ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటున్నాను చిలకడ దుంపలు. మిగతా అవి కూరగాయలన్నీ సదిరేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఒక ములక్కాయ ఒకటే ఉంది. ఇంకో వంట చేసేస్తే ఇంకా అయిపోయినట్టు నా పని అంతా. నేను కొంచెం మామూలుగా అయితే దబ్రాలోనో దేంట్లోనో ఉడకపెడతానండి వీటిని. కొంచెంసేపు ఉడికిపోతే మనకు తెలిసిపోద్ది. కాకపోతే ఇంకా కొంచెం ఇప్పుడు పని ఉంది కదా, ఎప్పుడైనా ఎక్కువ పని ఉన్నప్పుడు ఏం చేస్తానంటే కుక్కర్లో ఉడకపెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఒక విజిల్ వచ్చేస్తే ఉడికిపోతాయండి. సరిపడా సాల్ట్ వేసి ఒక విజిల్ పెట్టేస్తే బాగా ఉడికిపోతాయి. నేను మామూలుగా ఇంకా ఏమి పని లేదు, ఇంకా
మామూలుగా ఉడకపెట్టచ్చు అనుకున్నప్పుడు ఇంకా దబరాల్లో వాటిల్లో ఉడకపెడతాను. ఇప్పుడు దానికి కొంచెం లైట్గా అంటే కొంచెం చిలకడ దుంప మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వేసి ఒక విజిల్ రానిచ్చేస్తే ఇంకా చిలకడ దుంపలు ఉడికిపోతాయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తింటారని చెప్పి ఫస్ట్ నేను చిలకడ దుంపలు ఉడకపెట్టేస్తున్నాను. చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే భలే ఉంటాయండి. చిన్నప్పుడు అంటే మా అమ్మ ఉడకబెట్టినప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇలా చేతిలో పట్టుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోయి అది తినేదనమాట. టైంపాస్కి అదే టైంపాస్. చాలా ఇష్టం నాకు చిలకడ దుంపలు అంటే. ఇంకా అది ఒక స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను, ఎందుకంటే మావయ్య గారు అప్పటికి టైం వచ్చి 9:15 అలా అయిపోతుంది. ఇంకా మావయ్య గారు స్నానం చేసిన తర్వాత దేవుడికి మామూలుగా దండం పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. అందుకని ఇంకా టిఫిన్ కూడా వేసేస్తున్నాను. యాక్చువల్ ఫ్రెష్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాను, కానీ ఒకదాని తర్వాత ఒకటి ఇంకా చేసేసుకోవడం ఇంకా అయిపోతుంది అన్నమాట. ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అవ్వచ్చులని చెప్పి ముందు మళ్ళీ టిఫిన్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ దీపం పెట్టుకొని వచ్చేందుకు మళ్ళీ లేట్ అయిపోతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా పట్టేస్తుందని చెప్పి టిఫిన్ పెట్టేస్తే ఆన్ చేసేసాను అనుకోండి. టిఫిన్ ఇడ్లీ స్టవ్ మీద పెట్టేస్తే ఎవరొకళ్ళు ఆపేస్తారు, అంటే మా ఆయన ఆపేయమన్నా ఆపేస్తారు స్టవ్. ప్రాబ్లం లేదని చెప్పి ఇంకా టిఫిన్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు చెప్పాను కదండి, ఇవాళ క్యాబేజీ ఓన్లీ ఫ్రైలా చేయమన్నారు అనమాట మా ఆయన. ఏమి టమాటా కానీ ఏమి వేయకుండా ఫ్రైలా చెయ్యి తినాలని ఉందంటే అది చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పప్పుచారు చేశాను ఇవాళ, చూపించలేదు మీకు పప్పుచారు. నేను ఫస్ట్ ఫ్రై చేశాను, ఫ్రై తర్వాత పప్పుచారు చేశానండి, కానీ చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను సింపుల్గా పప్పుచారు ఎలా చేస్తాను అని చెప్పి. అది ఇవాళ సింపుల్గా పప్పుచారు చేసేసాను, క్యాబేజీ ఫ్రై చేశాను. కానీ చాపర్ చూసారా ఎంత టైం సేవింగ్ అంటే, నాకు ఈ చాపర్ వల్ల చాలా బాగా సేవ్ అయిందండి టైం అయితే. ఏది కట్ చేయాలన్నా అందులో ఇప్పుడు వచ్చే ఉల్లిపాయలు అయితే ఎంత ఘాటు ఉన్నాయో అండి. అంటే ఉల్లిపాయ మామూలుగా పైన తొక్క తీస్తుంటేనే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి అన్నమాట, అంత పవర్ మంటగా ఉన్నాయి ఉల్లిపాయలు. ఈ చాపర్ వల్ల కొంచెం ఏడుపు తక్కువైంది పొద్దున్నే వంటగదిలో. ఇదిగోండి ఇలా ములక్కాయలంతా తొక్కు పైన తీసేసుకొని కంప్లీట్గా తినండి. ఒక సైడ్ తీస్తాను, ఎందుకంటే ములక్కాయకి పైన ఉన్న తొక్కి టేస్ట్ ఉంటుంది. ఇంకా మామూలుగా అవి ముక్కలు కట్ చేసుకొని కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ములక్కాయలు పట్టవు కదండి, అలా పెట్టేసినా కూడా కూలింగ్కి కూడా ములక్కాయలు ఎండిపోతాయండి. గమనించే ఉంటారు, అంటే పెట్టే వాళ్ళకి తెలుస్తుంది, అంటే అలా పెట్టే వాళ్ళకి ఎండిపోతాయి కూడా ఎక్కువ. ఇలా కట్ చేసి పెట్టుకుంటే కవర్లోకి వాటర్ వెళ్ళదు, ములక్కాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా అవన్నీ చేసుకొని క్యాబేజీ పెట్టేస్తున్నాను అనమాట, అదే ఉడకపెట్టేస్తున్నాను. ఇంకే లోపల సత్య వచ్చేసింది. సత్య వచ్చి ఇంకా
నేను ఫ్రెష్ అయిపోయాను, దీపం పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్ ముందు టిఫిన్ ఇచ్చేస్తే ఇంకా నేను ఒక్క క్యాబేజీ ఫ్రై ఒకటి చేయాలి. పప్పుచారు చేస్తాను ఆల్రెడీ. పప్పుచారు చేసిన తర్వాత నేను క్యాబేజీ పెట్టాను అనమాట స్టవ్ మీద ఉడకడానికి. వచ్చింది సత్య ఎప్పుడో వచ్చింది. ఇంకా అంట్లు కూడా తోమడం అయిపోయింది. ఇంకా మావయ్య గారు స్నానం అయిపోయిందంటే మావయ్య గారికి టిఫిన్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను. ఇంకా అత్తయ్య లేగలేదు. మా ఆయన కూడా ఇవాళ ఏం చేశారంటే ఏదో కాల్ ఉందని చెప్పి తొందరగా సిస్టమ్ దగ్గర కూర్చుండిపోయారు. నేను తింటాను, కాసేపు ఆగి తింటాను అని అంటే ఇంకా అందుకని మావయ్య గారికి ముందు ఇచ్చేస్తున్నాను అనమాట టిఫిన్. సత్య నాకు ఏం చెప్తుంది అనుకున్నారు, అంత సీరియస్గా క్యాబేజీ ఫ్రై గురించి చెప్తుంది. అలా కాదండి ఇలా చేయాలండి అని అంటుంది. లేదు సత్య నేను ఇలా చేస్తాను సత్య వేరే అంటే, అలా బాగోదండి ఇంకా అలా చేయాలంటది. కాకినాడ సత్య వాళ్ళది ఇటు కాకినాడ అండి. స్లాంగ్ భలే ఉంటుంది అన్నమాట. అంటే కొత్తగా అంటే దగ్గర నుంచి వినేవాళ్ళకి ఏంటంటే భలే ఉంటుంది. మా ఆయన అంటుంటారు సత్య నీ భాష భలే ఉంటుంది సత్య అని చెప్పి. చాలా బాగుంటుందండి. మన తెలుగులోని ఎన్ని స్లాంగ్స్ ఉన్నాయో భలే భలే ఉంటాయి వినడానికి కూడా. ఇంక నేను క్యాబేజీ ఫ్రై వచ్చి ఆయిల్లో ఆవాలు జీలకర్ర సాయమైన పప్పు వేసాను. వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అవి బాగా మగ్గాలండి, బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత చాలా ఈజీ అండి, ఎందుకంటే మనం క్యాబేజీ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది ఫ్రై. ఇప్పుడు పసుపు కారం వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసి కలుపుకొని, క్యాబేజీ ఎందుకు అంటే కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటాయి కదండి. మామూలుగా అయితే బాగా చిన్నగా అంటే ఆ చాపర్లు బాగా చిన్నగా కట్ చేస్తే మాత్రం నేను డైరెక్ట్ వేసేస్తాను. లేదంటే కొంచెం పసుపు కానీ లేదా కొంచెం అల్లం ముక్క కానీ వేసి ఉడకపెడతానండి, ఎందుకంటే క్యాబేజీ ఎక్కువ వాసన వస్తుంది కదా అందుకోసం. ఇప్పుడు అన్నీ ఏం చేసిన తర్వాత క్యాబేజ్ మనం ఉడకపెట్టిన క్యాబేజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈజీగా అయిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం క్యాబేజీ ఉడకపెట్టేసాం కదా, ఇంకా దీంట్లో ఏమి వేయట్లేదు కాబట్టి జస్ట్ కారం అవన్నీ వేగిపోయిన తర్వాత ఇది వేసేస్తాం కదా, కొంచెం కారం క్యాబేజీకి పడితే సరిపోతుంది. ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం సాల్ట్ లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దింపేసుకోవడం అంతేనండి. చాలా బాగుంటుంది కూడా, పప్పుచారు కాటికి నంచుకోవడానికి బాగుంటుంది చారు చేసుకున్నప్పుడు. అలాగా ఇంకా నా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, అయిపోయింది అన్నమాట. ఇంకా పని అంతా అయిపోయింది నాది. ఇంకా ఉడికిపోయినాయి చిలకడ దుంపలు. చూడండి నేను ఎక్కువ కూడా ఉడకలేదు, ఒక విజిల్ రానిస్తే సరిపోతుందండి. బాగా లావువి పెద్ద దుంపలు అయితే మాత్రం ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇంకా ఆన్యకి పెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంకా అది లేసిపోయింది, ఆన్య లేసిపోతే ఇంకా దాన్ని స్నానం చేయించేసి రెడీ చేసేసాను ఆన్యని. ఇంకా లెగిసిన దగ్గర నుంచి అంటే మామూలుగా పిల్లల్లో చూస్తే పిల్లలు కొంతమంది పిల్లలు ఏ పని చేసుకోనివ్వకుండా ఎత్తుకోమని ఏడుస్తారు కదండి. ఆన్యలో గుడ్ క్వాలిటీ ఏంటంటే అండి, ఎత్తుకోమని రాదు మాట. ఒకవేళ దానికి నిద్ర చాలకపోతే చికాగా ఉంటే కనుక మమ్మీ వచ్చి అని చెప్పి ఇంకా నన్ను పని చేసుకునివ్వదు. కానీ ఇంకా అదే మంచి క్వాలిటీ అండి, వచ్చేమని పిలవడం మంచి క్వాలిటీ. అని ఏం చేసో తెలుసా అండి, ఇంకా మన దగ్గర రావట్లేదు కదా పని చేసుకుంది అనేసరికి ఆ సోఫా సెట్ ఎక్కుతుంది, బాబా గారి దగ్గర ఎక్కుతుంది, ఆరెంజ్ పింక్ కలర్ చైర్ ఉంది కదండి అది ఎక్కి ఫిష్ ట్యాంక్ పట్టుకొని వేలాడతానంటుంది, లేదా ఈ టీవీ దగ్గర అది ఎక్కి టీవీ పట్టుకొని లాగుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద పనులన్నీ చేస్తుందండి. దాని బదులు అనిపిస్తుంది దాన్ని ఎత్తుకొని తిరగడమే బెటర్ అనిపిస్తుంది అన్నమాట. అని డేంజర్ పనులన్నీ చేస్తుంది. ఫస్ట్లో అనిపించేది అమ్మయ్య ఎత్తుకోమని ఆడవట్లేదు, ఇది చక్కగా పని అంతా చేసుకొని కూర్చుంటే ఇంకా దాంతో ఆడుకోవచ్చు అనిపించేది. ఇప్పుడు మాత్రం ఇంకా అవన్నీ ఎక్కేసరికి ఇంకా భయం వేస్తుంది అన్నమాట. ఇంకా దాని దగ్గరే ఉండాల్సి వస్తుంది. అత్తయ్యకి అందులో చాలా టెన్షన్ అండి, ఆన్నే పడిపోద్దేమో, అవన్నీ లక్ష్మి చూసుకో అని చెప్తూనే ఉంటారు పాపం. టెన్షన్ మావయ్య గారు కాను అత్తయ్యకి. ఇంకేం చేయాలి, ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళలేకుండా ఇంకిద్దరం ఆడుకుంటామండి. ఎందుకంటే అన్నకి ఫ్రెండ్ అయినా అమ్మ అయినా ఏదైనా ఇంకా నేనే కదండి. ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు ఎవరు ఎక్కువ ఉండరండి.
తినేస్తాను. పాకెట్ ఇందులో ఏమో ఉన్నాయి, తినేస్తాను. ఆకలి వేసేసి తినేనా? తినొద్దా? తిని అన్నయ్య నాన్ని ఎన్నో బాగుంది, తినేస్తాను. ఆయన బయటకు పద్దాకి తీసుకెళ్ళి ఏం ఆడిస్తాను. మామూలుగా భోజనంకి దానికి ఏదైనా తినిపించడానికి ఇప్పుడు అలాంటప్పుడైతే కింద తీసుకెళ్తాను. లలిత ఆడుతుంది. ఈ మధ్య కొంచెం భోజనానికి కాకపోయినా మామూలుగా తీసుకెళ్తున్నాను, లలిత ఆడుతుందేమోనని చెప్పి. ఇంకా లేకపోతే నేనే ఆడతానండి. దాంతోనే పరిగెడతాను, దాంతోనే డ్యాన్స్ చేస్తాను. నాకు హాయిగా ఉంటుంది. ఇంకా దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా, నాకు హ్యాపీగా ఉంటుంది దాంతో అలా ఆడుకోవడం. ఇంకా పైన ఆట అయిపోయింది అన్నమాట అన్నకి నాకు. ఇవాళ బాదం పాలు చేద్దామని చెప్పి మిల్క్ మేడ్ తెచ్చుకుందామని వెళ్తున్నాను అనమాట. దగ్గరే చెప్పాను కదండి చిన్న సూపర్ మార్కెట్ ఉంటుందని. ఇంకా అక్కడికి వెళ్తున్నాం నేను, లలిత, అన్య. ఇంకా అది తీసుకొని వచ్చి ఆల్రెడీ నేను స్టవ్ మీద పాలు పెట్టి వచ్చాను. పాలు కాగడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి. ఇంకా అలా కొంచెం సేపు ఇక్కడ ఆడుకొని అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చేసాం అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, 5:30 అలా అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏం చేసిందంటే చీజ్ టోస్ట్ చేశాను. మా ఆయనకి అత్తయ్యకి చీజ్ టోస్ట్ చేశాను. మా అయ్య గారు బటర్తోనే తింటారు, చీజ్ ఇష్టపడరు. అందుకని మా ముగ్గురికి చీజ్ చేసి మా అయ్య గారికి బటర్ చేశాను. ఆన్య కూడా చీజే ఎక్కువ ఇష్టంగా తింటుందండి. ఇంకా బాదం పాలు మరుగుతున్నాయి. ఇంకా ఒక్కొక్కటి వేసేసి అయిపోయింది, రెడీ చేసేయడమే. బాదం పాలు చాలా ఇష్టంగా తాగుతారండి, అందుకని ఎక్కువ చేస్తాను అన్నమాట మా ఇంట్లో నేను బాదం పాలు. ఇది చూసారండి, విస్కీ అస్సలు అత్తయ్యని వదలదండి, ఒక్క నిమిషం కూడా వదలదు. అత్తయ్య ఒకవేళ చిన్నోదిన దగ్గరికి వెళ్తే కనుక అలాగ డోర్ దగ్గరే కూర్చుంటుందండి, అత్తయ్య కోసం కదలదన్నమాట అక్కడి నుంచి. ఇంకా అత్తయ్య ఏదో ఇవాళ బంచ్ చేస్తున్నారు, స్వీట్ బంచ్ చేస్తున్నారు. కానీ నేను వీడియో తీయలేదండి. నేను ఆనియన్ కింద ఆడించడానికి వెళ్ళాను కదా, వచ్చే లోపల అత్తయ్య స్టార్ట్ ఇంకేంతేనండి. ఈ వ్లాగ్ ఇంత టైం చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇచ్చి నాన్నకు వర్క్ ఉంది. అగ్గో చూడు ఇల్లంతా ఎలా చేశారు. తిను banana